దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి ఉద్దేశం, ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటి అంటే, దీవించు, ఆశీర్వదించు, నీ మేలుతో నింపు అనేది సర్వసాధారణం, కామన్. అయితే ఈ యొక్క వచనంలో కూడా మనం గమనిస్తే, మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంట? నేను మీకు మేలు చేసేదను. అయితే ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు? దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు అంటే, ఈ యొక్క చదవబడిన వచనములోనే మనకు ఒక జవాబు కూడా కనబడుతూ ఉంది. లేకపోతే ఎప్పుడు మేలు జరుగుతుంది అనే దానికి ఇక్కడ ఈ వచనములోనే మనము పరిష్కారము గమనించగలుగుతున్నాం. ఎప్పుడంట? బంధకములలో పడి ఉండియు అంటే, ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే, బంధకములలో ఉన్నటువంటి స్థితి. ఎలాంటి స్థితి? బంధకములలో ఉన్నటువంటి స్థితి. 2, అలాంటి స్థితిలో కూడా ఎలా ఉన్నారంట? నిరీక్షణ గలవారలారా. బంధకములలో ఉండియు బంధకములలో పడిపోయినను వారు ఏం కోల్పోలేదన్నమాట? నిరీక్షణను వారు కోల్పోలేదు అని దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయంలో చదివినటువంటి వచనములో గమనిస్తున్నాం. ఓకే, ఈ యొక్క వచనము గురించి మనము మాట్లాడే ముందు, అసలు ఇది ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు, ఎవరి గురించి రాశారు అనేటువంటి విషయాలను ఒకసారి ముందుగా ఆలోచన చేద్దాం. ఈ యొక్క మాటలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇశ్రాయేలీయుల గురించి లేక యూదుల గురించి రాయబడినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలాగా అంటే, 9వ వచనములో, ఇదే అధ్యాయములో 9వ వచనములో మనం చదివితే, అక్కడ యేసయ్య మరి యెరూషలేమునకు ప్రవేశించి ఆ యొక్క ఎందుకు ప్రవేశిస్తారు అనేటువంటి విషయాలు ఈ యొక్క వచనములో మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో ఇది ఏ సందర్భం గురించి రాయబడిందో ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే, మంగళవారం రోజున జరుగుతున్నటువంటి సందర్భాన్ని, అది జరగటానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన యొక్క మరి ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఈ విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు.
సో ఈ యొక్క వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యూదుల గురించి లేకపోతే ఇశ్రాయేలీయుల గురించి ఆయన చెప్తున్నట్టుగా ఈ యొక్క మాటలు మరి యొక్క వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఈ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో ఇదే 9వ అధ్యాయములో మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఎలాగనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ ఏం చేయవాడు? లక్ష్య పెట్టువాడు. దేవుడు ఎవరిని లక్ష్య పెట్టువాడు? ఒకటి సర్వనరులను. ఒకటి ఎవరంట? సర్వనరులు. రెండోది ఎవరంట? ఇశ్రాయేలీయుల గోత్రపు వారి అందరినీ అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ నరులందరూ అంటే మరి అందులో ఇశ్రాయేలీయులు కూడా వచ్చేస్తారు కదా, వాళ్ళు కూడా నరులే కదా. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే ఆయన నరులను లక్ష్య పెడుతున్నాడు, ఓకే. కానీ అందులో ప్రత్యేకముగా ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నాడు అంటే ఇశ్రాయేలీయులను, యూదులను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుడు అటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? లక్ష్య పెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే దేవుడు వారిని లక్ష్య పెడుతూ ఉంటే వీరేం చేస్తూ ఉన్నారు? వీళ్ళేం చేస్తూ ఉన్నారు? ఆలోచన చేయండి. యేసయ్య వారి మధ్యలో పుట్టి, వారి మధ్యలో ఎదిగి, వారి మధ్యలో పెరిగి, వారి మధ్యలో పరిచర్య చేస్తే ఎవరైనా సరే యేసయ్యను గుర్తించారా? ఎవరైనా యేసయ్యను అంగీకరించారా? ఎవరైనా యేసయ్యను మెషయగా ఒప్పుకున్నారా? గమనించండి. ఆ యూదులే యేసును సిలువ వేయుడి, యేసును సిలువ వేయుడి అని కేకలు వేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే బంధకములలో ఉన్నారు. వారు ఎలాగున్నారు? బంధకములలో ఉన్నారు. ఏ బంధకము? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ధర్మశాస్త్రము అనేటువంటి బంధకములో ఉండిపోయారు. కానీ వారికి ఏముంది? బంధకములలో ఉన్నను వారికి ఏముంది? నిరీక్షణ. ఏమని నిరీక్షణ? మెషయా మా కొరకు వస్తాడు, ఆయన వచ్చి మమ్మలను రక్షిస్తాడు అని ఇప్పటికీ ఆ యూదులలో ఇప్పటికీ వారు ఏం కలిగి ఉన్నారు? నిరీక్షణ కలిగి ఉన్నారు. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే మనము ఎటువంటి బంధకాలలో ఉన్నాం? జనరల్గా బంధకం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా కాళ్ళకి చేతులకి బేడీలేసి కట్టేయటమో, గొలుసులేసి కట్టేయటమో దానిని బంధించడం అంటారు. దానిని ఏమంటారు? బంధించడం అంటారు. గమనించండి, ఈ యొక్క బంధించడం అనేది అందరికీ జరగదు, అందరినీ బంధించరు. చాలా రేర్ కేసుల్లో ఎక్కడో కానీ మనకి కనబడవు. అప్పుడప్పుడు పేపర్లో మనం చదువుతూ ఉంటాం, స్తంభానికి కట్టేసి ఉంచారు, ఒక ఊరిలో చెట్టుకు కట్టేసి ఉంచారు అని. ఇప్పుడు వాడు ఏదో దొంగతనం చేయడానికి వచ్చి దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు?
అలాంటి శిక్షలు వేస్తూ ఉంటారు. బంధకము. ఓకే, ఇప్పుడు మన జీవితంలో మనకేం బంధకాలు ఉన్నాయి? మన జీవితంలో మనకు ఎటువంటి బంధకాలు ఉన్నాయి? ఆలోచన చేయండి. ఈ యొక్క ఇశ్రాయేలుల గురించి ఆలోచన చేస్తే, లేక యూదుల గురించి ఆలోచన చేస్తే, వారు ధర్మశాస్త్రం అనేటువంటి బంధకంలో ఉన్నారు. చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే వాక్యమే, అది దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిందే, దానినే ఫాలో అవుతున్నారు. వాళ్ళ దృష్టిలో తప్పు కాదు. అరే, మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి మాటలను, దేవుడు మాకు ఇచ్చిన వాక్యాన్ని మేము పాటిస్తున్నాం అనుకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని పనులు చేస్తూ నేను చేసేది కరెక్టే, నేను చేసేది తప్పు లేదు, నేను చేసే దాంట్లో పొరపాటు లేదు అన్నట్టుగా మనం కూడా కొన్నిసార్లు అనుకుని మన పనులు మనము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ ఇది ఎలా కరెక్ట్ అనుకుంటే, అవసరమైతే వీలును బట్టి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక రెఫరెన్స్ మనము ఒక ఆసరాగా తీసుకుని, ఒక సపోర్ట్గా తీసుకుని ఏం చేస్తామంటే నేను చేసేది కరెక్టే. ఆలోచన చేయండి. కొంతమంది మాట్లాడేటువంటి మాటల్లో ఎలా మాట్లాడుతూ ఉన్నారు? తాగుబోతులు. ఏమండి, ద్రాక్షారసం తయారు చేసి ఇచ్చింది యేసుప్రభు కాదా? ఏమంట? ద్రాక్షారసం అయిపోతే అది చేసి ఇచ్చింది ఎవరు? యేసుప్రభువే. ఆ ద్రాక్షారసమే తాగుతున్నామండి, వైన్ తాగుతున్నాం. వైన్ అంటే ఏంటి? ఏమి కాదు, ద్రాక్షారసమే అన్నట్టుగా కొంతమంది చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి నా దగ్గర కూడా ఇలాంటి ప్రశ్న వచ్చింది. అప్పుడు నేనన్నాను, ఏమండి ద్రాక్షారసం అంటున్నారు, కానీ ఆ ద్రాక్షారసానికి ఈ ద్రాక్షారసానికి చాలా తేడా ఉంది. మీరు అనుకున్న ద్రాక్షారసానికి యేసయ్య ఇచ్చినటువంటి ద్రాక్షారసానికి చాలా తేడా ఉంది అన్నాను. ఏమండి అది కూడా ద్రాక్షారసమే, ఇది ద్రాక్షారసమే అన్నాడు. అప్పుడు నేనన్నాను, అది మత్తు లేనిది, ఇది మొత్తం ఉన్నది అన్నాను. అందులో ఏమి లేదు, మత్తు లేదు, ఇందులో ఏముంది? మత్తు ఉంది. గమనించండి, కొంతమంది ఏదో వాక్యంలో నుంచి సంథింగ్ ఇక్కడ బంధకము. ఏ బంధకం? మన జీవితంలో మనము ఎటువంటి బంధకాలలో ఉన్నాం? లోకం అనే బంధకములో మనము బంధించబడిపోయినటువంటి స్థితిలో ఉన్నామా? లేక ఫోన్ అనేటువంటి బంధకాలలో ఉండిపోయామా? టీవీ అనేటువంటి బంధకాలలో ఉండిపోయామా? డబ్బు అనేటువంటి బంధకాలలో ఉండిపోయామా? లేక స్నేహితులు అనేటువంటి బంధకాలలో ఉండిపోయామా? లేకపోతే ఈ యొక్క వ్యసనాలు అనేటువంటి బంధకాలలో ఉండిపోయామా? అది ఏదైనా సరే దేవుడు అంటున్నటువంటి మాట, ఆ యొక్క బంధకములను విడిచి మనము ఏం చేయాలంట? మీ కోటను మరలా ప్రవేశించుడి. బంధకాలను విడిచి ఏం చేయాలి? నీ కోటలో ప్రవేశించాలి. కోట అనగా ఇంకొక అర్థం నేను చెప్తున్నాను, దేవుని యొక్క గృహము, లేకపోతే దేవుని యొక్క మందిరము. ఆయన మందిరములోనికి మనం ఏం చేయాలి? అవన్నీ విడిచి రావాలి. కొన్నిసార్లు కొంతమంది మందిరానికి రండి అంటే, ఏమండి నేను పలానా వ్యసనముతో ఉన్నాను, పలానా బంధకాలతో ఉన్నాను, కాబట్టి నేను రాలేను, అవి విడిచిపెట్టిన తర్వాత వస్తాను అనుకునేటువంటి వారు ఉన్నారు. నేనేమంటానో తెలుసా? నువ్వు అలా అనుకుంటే ఆ బంధకాలను నువ్వు ఎప్పటికి బయటికి రాలేవో, ముందైతే నువ్వు మందిరానికి వచ్చే అంటాను నేను. గమనించండి,
మన యొక్క బంధకములను విడిచిపెట్టాలి. మీ కోటను మరలా ప్రవేశించాలి. మరలా ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు ప్రవేశించిన వాళ్ళమే, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళమే. కానీ కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మన బలహీనతలను బట్టి, లేదా మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఆ కోటను విడిచిపెట్టేశామేమో, ఆ కోటను విడిచి వెళ్ళిపోయామేమో, ఆ కోటలోనికి మరలా రాకుండా ఉండిపోతున్నామేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, మరలా ప్రవేశించుడి. ఎప్పుడైతే అటువంటి వారు అలాగున ఆయన యొక్క మందిరానికి రాగలుగుతారో ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గ్రహించాలి. ఏమండి, నేను అసలు మందిరం మానండి, నేను అసలు మందిరము మానండి అనుకుంటున్నామేమో. ఓకే, ఇక్కడ అటెండెన్స్ గురించి నేను మాట్లాడటంలా, అటెండెన్స్ గురించి నేను మాట్లాడటంలా. దేవుని యొక్క సన్నిధికి మనము వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే, మన బంధకములను విడచి నిరీక్షణతో ఆయన మందిరానికి వచ్చే వారముగా ఉండాలి. ఎలాగా? మన బంధకాలను విడిచి నిరీక్షణతో ఆయన మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. నీ బంధకం అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, దేవుని ఎదుట విడిచిపెట్టు, దేవుని దగ్గర విడిచిపెట్టు, దేవునికి అప్పగించు. ఎప్పుడైతే అలా చేసి నువ్వు వస్తావో, దేవుడు చెప్తున్న మాట, రెండంతలుగా మీకు మేలు చేసేదను. దేవుడు ఏమంటున్నాడు? రెండంతలుగా మేలు చేసేదను. దేవుని బిడలుగా మనకి మేలులు కావాలని మనం అనుకుంటూ ఉంటాం, మేలులు జరగాలని కోరుకుంటూ ఉంటాం, మేలులు పొందితే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే. అయితే మన యొక్క బంధకములను విడిచిపెట్టగలుగుతున్నామా? మన బంధకములను విడిచి ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని బంధకముల నుండి బయటికి రావటానికి, మన బంధకములను విడిచిపెట్టడానికి, మన బంధకములను విడిచి దేవుని దగ్గరికి వచ్చి మనము రెండంతల మేలులు పొందుకొనటానికి ఆలోచన చేయండి. యోబు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద యోబుకు వచ్చినటువంటి కష్టం, ఈ భూమి మీద యోబుకు వచ్చినటువంటి శ్రమ, ఈ భూమి మీద యోబుకు వచ్చినటువంటి ఆ కఠినమైనటువంటి పరిస్థితి ఇంకా మరి ఎవ్వరికి వచ్చి ఉండదేమో అనుకుంటాను నేను. సమస్తం కోల్పోయాడు, ధనవంతుడు, అన్ని కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నది అంతా ఒకేసారి కోల్పోతే పరిస్థితి ఎలాగుంటుంది? ఇప్పుడు వాళ్ళతో పాటు యోబు కూడా చచ్చిపోయాడు అనుకోండి, ఆ నొప్పేంటో ఆ కష్టమేంటో యోబు కూడా తెలియదు. కానీ యోబు బ్రతుకున్నాడు. పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు, తనకున్నటువంటి ఆస్తి అంతా ఒకే రోజు పోయింది, తనకున్నటువంటి పశువులు, మేకలు, మందలు, ఒంటెలు ఇవన్నీ ఒకే రోజు పోయినాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే పనువాళ్ళు కూడా పోయారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది చెప్పడానికి నేను తప్ప ఇంకెవరు మిగలలేదు అని చెప్పుకుంటూ వచ్చారు యోబు దగ్గరికి. అలాంటి సమయంలో భార్య కూడా పోనీలేండి అని ఓదార్చడం మానేసి ఏమంది? చచ్చిపోవచ్చు కదా, దేవుని విడిచిపెట్టవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. అప్పటికి యోబు ఆరోగ్యం బాగుంది, మొత్తం క్షీణించిపోలా. రాను రాను భయంకరమైనటువంటి పరిస్థితి,
యోబు జీవితంలో. అయితే పరిస్థితి ఎంత దారుణమైనను ఏం చేయలేదు, దేవునిని మాత్రం విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయటం ఆపలేదు. అలాంటి స్థితిలో కూడా తనకు గురించి తాను ప్రార్థన చేసుకోవడం కాదు, తన స్నేహితుల గురించి కూడా ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది ఇక్కడ నేను చెప్తామనుకున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ యోబు గారు అలాగున చేశారో దేవుడు ఎలా ఆశీర్వదించాడంట, ఎలా? రెండంతలుగా. ఎలాగా? రెండంతలుగా. ఇంతకుముందు ఒకవేళ 100 ఆవులు ఉంటే ఈసారి ఎన్ని వచ్చేసినాయి? 200 ఆవులు. ఇంతకుముందు ఒకవేళ 100 గొర్రెలు ఉంటే ఈసారి ఎన్ని వచ్చేసినాయి? 200 గొర్రెలు. గమనించండి, రెండంతుల ఆశీర్వాదం. కొంతమంది అనుకుంటారు, ఏమంటే ఇంతకుముందు ఒక భార్య ఈసారి 2 భార్యలు అనుకుంటారేమో. దేవుడు అలా చేయలే, భార్యను తీసేసుకోవాలా, భార్య అలాగే ఉంది. అదే భార్య ద్వారా దేవుడు మరలా యోబుకి ఏం చేశాడు, సంతానమును అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ రెండంతల ఆశీర్వాదం యోబు గారు ఎప్పుడు పొందుకోగలిగాడు అంటే, ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. మనందరూ తెలిసిన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, అడుగుడి మీకు ఇవ్వబడను. ఎప్పుడు ఇవ్వబడితే? అడిగినప్పుడు. కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఏమని? మా దేవుడికి అన్నీ తెలుసు, మా దేవునికి అన్నీ తెలుసు, నేను అడక్కపోయినా ఇచ్చేస్తాడులే, అడిగితేనే ఇస్తే ఇంకా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అన్నట్టుగా కొంతమంది ఇలాగున ఆలోచన చేసి ఇలాగున ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. కానీ వాక్యమే చెప్తా ఉంది, ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడను, అడుగుడి మీకు ఇయ్యబడను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏలియాను ఎలీషా అడిగినటువంటి ప్రశ్న, ఏలియాను ఎలీషా అడిగినటువంటి ప్రశ్న రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో చదివితే ఈ మాట కనబడుతుంది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ వద్ద నుండి ఏమి చేయకూడదును, నీకేం కావాలి, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు, ఎందుకు నన్ను విడిచిపెట్టాలా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకేం కావాలి అడుగు అంటే, ఎలీషా అడుగుతున్నటువంటి ప్రశ్న, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లుగా దయచేయుము. ఏమడుగుతున్నాడు? నీవు ఏ ఆత్మనైతే కలిగి ఉన్నావో ఆ ఆత్మ నా మీదకి ఎలా కావాలి? 2 పాళ్ళు కావాలి. ఆలోచన చేయండి. ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? ఆత్మ కావాలి అని కోరుకుంటున్నాడు. ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఆత్మ కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి గమనించండి, ఆత్మ కావాలని ఎవరు కోరుకుంటారు? ఎంతమంది కోరుకోగలుగుతారు? కొంతమందికి భయం, బాబోయ్ ఆత్మ వద్దు నాకు, ఆత్మ లేకుండా ఎంతకాలమైనా ఉండమన్నా ఉంటా, ఆత్మ లేకుండా ఆయన మందిరములో ఇన్ని రోజులు ఉండమన్నా ఉంటా, పరిశుద్ధాత్మ వద్దు అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటూ ఉండవచ్చు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో ఎలీషా ఏం కోరుకుంటున్నాడు? నీ దగ్గరున్న ఆత్మలో నాకు 2 పాలు కావాలి.
కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పక్కనోడికి 2 మొక్కలు వచ్చినాయా, నాకు ఆడికిలాగా అయితే 2 మొక్కలు రావాలి, లేక 3వ మొక్క వచ్చినా పర్లా, అంతేగాని ఆడికి 2 వచ్చినాక మాత్రం 1 రాకూడదు అని కోరుకుంటాం. అవునా? రైట్. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తినేవాడికి, నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన విధానం, తినేవాడికి 2 కాదు, నువ్వు 3 తిన్నా 4 తిన్నా బర్లా వేయచ్చు. తిననోళ్ళు నేను మీ ఎదుట బోల్సార్లు భోజనం చేసి ఉంటా. అది మందిరంలో కావచ్చు, లేకపోతే మీ ఇంటి దగ్గర గృహ కూడికి పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నా ప్లేట్ ఎప్పుడైనా గమనించండి. ఇది వేస్ట్, ఇక తింటాక అవ్వదు అంటేనే తప్ప అది నేను వాడాను. నేను తినగలుగుతానంటేనే అది వేసుకుంటా, లేదంటే ముందే నాకు వద్దు అని చెప్పి అది నేను ఆ ప్లేట్లో వేసుకోను. అది స్వీట్ కావచ్చు, అరటిపండు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది ఉంటారు, వాళ్ళు తిన్నాను తెలుసు అయినా పెట్టించేసుకుంటారు ప్లేట్లలో. అదేంటో నాకు అర్థం కాదు. ఆలోచన చేయండి ఒకసారి. వాళ్ళు తినలేరు అనేటువంటి విషయం కూడా తెలుసు, అయినా పెట్టించేసుకుంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎలీషా నాకు 2 పాలు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. 2 పాలు, అది కూడా నీ ఆత్మలో 2 పాలు. మనం మన యొక్క జీవితంలో ఏం కోరుకుంటున్నాం? కొంతమంది చదవరు, ఎగ్జామ్స్ టైము దగ్గరికి వచ్చేస్తుందన్నా చదవరు. ఏం కోరుకుంటారో తెలుసా? వాళ్ళ క్లాసులో ఫస్ట్ ఎవడొస్తాడో ఆడికిలాగా మార్కులు రావాలని కోరుకుంటారు. ఫస్ట్ వచ్చేవాడేమో పగలో రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతూ ఉంటే, వీడేమో చదవా పెట్టకుండా రోడ్ల మీద అలా ఇలా తిరిగి ఏం కోరుకుంటాడు? ఫస్ట్ మార్కులు ఎవడికైతే వస్తాయి ఆడికిలాగా మార్కులు చేయాలంట. మన యొక్క కోరుకునే విధానం ఎలా ఉంటుంది? సరిగా దేవుని దగ్గర సరిగా ఉండలేం, దేవుని దగ్గర సరిగా రాలేం, కానీ దేవుడు అన్నీ ఇచ్చేయాలి అన్నట్టుగా కోరుకుంటాం మనం కదా. సరైనటువంటి ఆహారపు అలవాట్లు పెట్టుకోం, లేకపోతే ఆహారాన్ని లిమిట్గా తీసుకోం, కానీ సన్నబడిపోవాలి అని కోరుకుంటూ ఉంటాం కదా. ఆలోచన చేయండి ఒకసారి. మనం కోరుకునేది ఏంటి? దానికి తగినటువంటి జీవితాన్ని మనం ఎలాగైనా జీవించుచూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎలీషా కోరుకున్నాడు. అయితే ఇస్తాను అన్నాడా ఏలియా? నేను ఇచ్చేస్తాను తీసుకో అన్నాడా? అక్కడ ఒక షరతు చెప్తూ ఉన్నాడు. చదువుతాం చూడండి కిందకి. ఇంకా నీవు అడుగునది ఎలాగుంది? కష్టతరముగా ఉన్నది. నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. ఏమన్నాడు? నువ్వు అడిగింది ఎలాగుంది? కష్టతరముగా ఉన్నది. అయితే నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, ఒకవేళ కనబడని ఎడల అది కాకపోవను. అయితే నెక్స్ట్ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. గమనించండి ఒకసారి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి మాట, సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు
ఆరోహణమైపోతూ ఉంటే ఎలీషా అది చూచి, మామూలుకి కనబడదు, మామూలుకి కనబడదు. గమనించండి. మీరు ఈ మధ్య మందిరములో ప్రతి నెల ఆఖరి రోజున జరుగుతున్నటువంటి ఆ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలో కొన్ని విషయాలను మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని విషయాలను చూస్తూ ఉన్నారు. దేవుని సేవకులు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని సేవకులు కొన్ని విషయాలు, మీకు ఫలానా దర్శనం వచ్చింది, ఫలానా కల వచ్చింది, మీకు ఇలాగున మీరు పడుకున్నప్పుడు ఇలాగున కనబడుతూ ఉండేవి అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. ఎలా కనబడుతున్నాయి? వీళ్ళకి ఎలా తెలుస్తూ ఉన్నాయి? అందరికీ తెలుస్తుందా? అందరికి ఎలాగున కనబడుతుందా అంటే గమనించండి, దేవుని యొక్క ఆత్మ ద్వారా తెలియబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడే తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, నీకు కనబడితే అలా జరుగుతుంది అని ఏలియా చెప్తే ఎలీషా అది చూచి, అంటే ఇప్పుడు ఎలీషాకి కనబడిందా కనబడలేదా? కనబడింది. సో దానికి తగ్గట్టుగా ఎలీషాకు ఏమొచ్చిందనమాట, ఇప్పుడు 2 పాళ్ళ ఆత్మను ఆయన పొందుకున్నాడు. అడిగి మరీ పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఏం అడుగుతున్నాం? దేని గురించి అడుగుతున్నాం? ఏది కావాలని కోరుకుంటూ ఉన్నాం? ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన వాటినే అడుగుతున్నామా, లేక ఆత్మ సంబంధమైన వాటిని అడగగలుగుతూ ఉన్నామా? దేవుని బిడ్డలుగా ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనకు చెప్పేటువంటి విషయాలు, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనములో ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే మనకు ఆయన ఎలా ఉన్నాడు? మంచి కాపరి. ఇప్పుడు మంచి కాపరికి ఏం తెలుసు? తన మందకు ఏ టైంలో మేత పెట్టాలో, తన మందకు ఏ టైంలో నీళ్లు పెట్టాలో, తన మందకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో కాపరికి తెలుసు. అవునా? కాబట్టి ఇక్కడ మన యొక్క కాపరి ఎవరై ఉన్నారు? ప్రభువే. కాబట్టి ఆయనకి తెలుసు మనకేం కావాలో. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతాం? మనకు ఏమి కావాలో ఎవరికి తెలుసు? మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనము ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని దాని గురించి కాదు, మొదట ఏం చేయమంటూ ఉన్నారు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మనము వెదుకువారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము అలా చెప్తా ఉంది. మొదట మనం దేన్ని వెతకాలి, ఏం అడగాలి, ఏం కోరుకోవాలి అంటే ఆయన రాజ్యము. మొదట ఆయన రాజ్యము. మనం ఏం తినాలి, ఏం ధరించుకోవాలి అది కాదు మనం అడగవలసింది. అది మనకు కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కొన్నిసార్లు కొంతమంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, చిన్నపిల్లల తల్లికి, ముఖ్యంగా చిన్నపిల్ల బాలింత తల్లికి చెప్తూ ఉంటారు, ఏమ్మా పిల్లవాడు ఏడవకుండా ఏమ్మా ఎందుకు పాలిచ్చేస్తున్నాం, కాసేపు ఏడవనే అంటారు. అదేంటండి, జనరల్గా ఏడవనివ్వకూడదు కదా అనుకుంటాం మనం. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు చిన్నపిల్లల విషయంలో ఏడవని. ఎందుకో తెలుసా? ఆ ఏడిపే వాడికి కాసేపు ఎక్సర్సైజ్ అనమాట. ఆ ఏడిపే చిన్నపిల్లలకి కొద్దిగా
ఆకలి పెరగటా కావచ్చు, లేకపోతే తాగింది అరగటా కావచ్చు, అదే వాళ్ళకి కాసేపు ఏడన్నాయి అంటూ ఉంటారు. అదే పెద్దవాళ్ళు ఏడిస్తేనేమో ఏడకు ఏం కాదు అని బతుములాడేస్తాం మనం. చిన్నపిల్లలు పర్లేదు, ఒక్క నిమిషం ఏడన్నాయి, ఇంకొక 2 నిమిషాలు ఏడన్నాయి అన్నట్టుగా ఉంటుంది. మన తల్లిదండ్రులు తెలుసు మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో. అయితే మరి మొదట మనం ఏమి అడగాలి, ఏం వెతకాలి అంటే వాక్యం చెప్తా ఉంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాలి. దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుదాం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు విని జ్ఞానము తెచ్చుకొనుము, యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క మాటలను కనుక మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది, ఒకవేళ మన యొక్క స్థితి, ముందు స్థితి బాగుంది, ఇటు బాగోలేదు అనుకుంటున్నావేమో, వాక్యం అంటుంది నీ ఆశ భంగము కానేరదు. నువ్వేం చేయాలి? విని జ్ఞానము తెచ్చుకొని నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఎవరు నడిపించాలంట? చక్కని త్రోవల యందు, యథార్థమైన త్రోవల యందు ఎవరు నడిపించాలంట? నీ హృదయాన్ని, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకటి మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. అయితే మనం ఏం అడుగుతున్నాం? ఎప్పుడు చూసినా లోక సంబంధమైనవే అడుగుతూ ఉన్నామా? ఆత్మ సంబంధమైనవి అడగగలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క లోక సంబంధమైనవి మనకి ఏం కావాలో మన తండ్రికి తెలుసు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకువారుగా ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. యోబు పరిస్థితులు ఎలా ఉన్నను, ఎంత కఠినమైనవి అయినను ఆయన దేవుని విడిచిపెట్టలా, ప్రార్థన చేయటం మానలా, ఇతరుల కొరకు ప్రార్థన చేయట మానలేదు. ఎలీషా ఏం చేశాడు? కావాలి అని తన యొక్క ఆత్మీయ గురువు అయినటువంటి ఏలియాను అడుగుతున్నాడు, నీకు కలిగిన ఆత్మలో నాకు 2 బాలు కావాలి. అడిగి ఎలీషా పొందుకున్నాడు. మరి మనం ఏం అడుగుతున్నాం? మనం ఏం పొందుకుంటూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. లోక సంబంధమైనవి మాత్రమే అడుగుతున్నామేమో. అయితే ఒకసారి మనము ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెడదాం. ఆత్మ సంబంధమైనవి దేవుని అడుగుదాం. అవి పొందుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహిమపడదాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ సన్నిధిని నడిపించి పాటల్లో, వాక్యములో, ప్రార్థనలో తోడుగున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా. విన్న వాక్య ప్రకారముగా మేము నేను అడిగినప్పుడల్లా వేటిని కోరుకుంటున్నాం, వేటిని అడుగుతూ ఉన్నాం అని మేము గ్రహించి దేవా ఆత్మ సంబంధమైనవి కోరుకొని 2 మేలులు మా జీవితంలో మేము పొందుకొనున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే
మందిరములో దేవా నిబిడులు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగిన దేవుడవు, వారి యొక్క జీవితంలో నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే ఎండల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనత కానీ, ఎండల వల్ల ఎవరికి ఎటువంటి అనారోగ్యము కానీ రాకుండా నీ ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డలందరి మీద ఉంచమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే రేపు జరగబోతున్న ఆరాధన కూడికలో మేమందరము సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి దేవా నీ శరీరమును నీ రక్తమును మేము స్వీకరించులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళుచు ఉండగా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.